ఎబ్బో ఫుల్ తాగినట్టున్నాడు భయ్య. చూడండి గైస్, అన్ప్రొఫెషనల్ రైడర్ కార్ని టో చేసుకుంటూ పోతున్నా చూడు బైక్ తో. వెరీ గుడ్ రా. కాలుతున్నాను నా వల్ల కాదు. Yo, what's up guys, welcome back to the channel again. Hope everyone are doing great. Welcome back to another vlog, another moto vlog. కర్నూలుకి వచ్చాక అసలు వ్లాగింగ్ చేయడమే మర్చిపోయినా. ప్రశాంతంగా హోమ్ టౌన్కి వచ్చిన తర్వాత తినడం, లేయడం, జిమ్కోవడం, పడుకోవడం అదొక్కటే ఉంది మనది. ఈయన చూడండి ఇలా 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 వెళ్తున్నాడు. అండ్ ప్రజెంట్ మనమైతే అలా ఒక కాఫీ రైడ్ అనొచ్చు కదా, ఈవినింగ్ కాఫీ రైడ్ కోసం అయితే అలా స్టార్ట్ అయిపోయాం. హైదరాబాద్ హైవే మార్నింగ్ నుంచి కొన్ని వద్దు ఎందుకొద్దు. ఈయన చూడండి సడన్ గా ఓరే పెట్రోల్ పోతున్నా అనుకుంటే కదా. అండ్ ప్రజెంట్ అయితే మనం లిట్స్కి వెళ్తున్నాము కాఫీ బ్రేక్ కోసం అలా. అండ్ ఇక్కడ నుంచి లిట్స్ మనకు అరౌండ్ 35-40 కిలోమీటర్స్ ఉంది. యాక్చువల్గా బెంగళూరు హైవేకి వెళ్ళి కూడా ఉంది లిట్స్ ఒకటి, బట్ అది మేము ఆల్రెడీ వెళ్ళామన్నమాట. లాస్ట్ టైం దేనికో వెళ్ళాము, బట్ లంచ్ చేసి వచ్చాము. తాటి బెల్లం చాయ్ తాపిస్తా అని అనుకొని పోయి లంచ్ తినిపించుకొని వచ్చాడు భయ్యా. బట్ ఈసారి లిట్స్కి వెళ్తున్నాము ఫర్ ఓన్లీ కాఫీ బ్రేక్, కాఫీ రైడ్ అన్నట్టు. సో లెట్స్ గో. నేను ఆల్మోస్ట్ మండే వచ్చాను కర్నూలుకి. మండే నుంచి ఈరోజు సాటర్డే, ఆల్మోస్ట్ 4 days బ్లాగ్ చేయలేదు. ప్రశాంతంగా హోమ్ ఫుడ్ తింటూ, జిమ్కి వెళ్తూ, ఆరామ్సే మన ఓల్డ్ మెంబర్స్ని, గ్యాంగ్ని మీట్ అవుతూ అలా చిల్ అవుతూ ఉన్నా. చేద్దాం అనుకున్నా, బట్ చేయలేకపోయా. అదో మళ్ళా మొత్తము బైక్ లైన్ లేక వచ్చేస్తున్నాడు. పోనీస్తలేడు వీడు గాయస్. వీడితే మొత్తం ఈ లైన్ లేక వచ్చేస్తున్నాడు జఫాడు. అదే వీడియుడు అసలు ఇండికేటర్ వేయదు, ఏమి వేయదు. అమ్మ ఫుల్ ఆకలి అవుతుంది. ఫస్ట్ వెళ్ళి మంచి కాఫీ తాగుతూ ఏమన్నా తిందాం స్నాక్స్. అండ్ ఇక్కడ బ్యూటిఫుల్ సన్సెట్ మనకి. అక్కడ పోతున్నాడు వీడు. నేను ఇక్కడ ఉన్నాగా ఎబ్బో ఫుల్ తాగినట్టున్నాడు భయ్య. తాగినాడు మంచి నిజంగంటే భయ్యా. ఎవడో తాగేస్తున్నాడు ఫుల్గా. అసలు లిటరలీ మొత్తం ఈ లైన్లోకి వచ్చేస్తున్నాడు. చూడాల్సింది భయ్యా ఫేస్ ఇట్లా నిగనిగలాడుతుంది కదన్న. ఫుల్ కైపులో ఉన్నాడు భయ్యా అయితే. అండ్ యాక్చువల్ గా నేను లాస్ట్ బ్లాగ్ లోనే చెప్దాం అనుకున్నాను మీకు. వి ఆల్మోస్ట్ కంప్లీటెడ్ 25,000 కిలోమీటర్స్ మన బైక్ మీద. ప్రెసెంట్ రీడింగ్స్ వచ్చేసి 25,293. యాక్చువల్గా మనము మన ఫ్లాట్ దగ్గర నుంచి రైడ్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక 7 kilometers 8 kilometers క్రాస్ చేసేస్తే 25,000 అయిపోతుంది. నేను అసలు అది చెప్దాం మాట్లాడదాం అనుకున్నా, కానీ అసలు మర్చిపోయా. ఆ చలికి వణుక్కుంటూ ఏదేదో అలా సాంగ్స్ వింటూ వచ్చేసాం. కానీ ఫైనలీ వి కంప్లీటెడ్ 25K ఆన్ అవర్ బైక్. 1 year 5 months. నిన్న డ్యూక్ని లిటరలీ 5 years పెట్టుకొని 33,000 మీద తిప్పా చూడండి. అసలు ఇది ఓన్లీ రైడ్స్కి తిప్పుతున్నావు అందుకే ఎక్కువ ఉంది అనుకోవచ్చు, బట్ అది 5 years ఎక్కడ పడితే అక్కడ దింపేసా. అయినా కూడా 33,000 తిరిగింది. అండ్ ఈ బైక్ 5 years పెట్టుకుంటామా అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అవశ్య గారు ఓ భయ్యా యాడికి వస్తున్నావు భయ్యా? ఏడోడు బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు తీసుకో బాగా అన్న భయ్యా. చూడండి నా క్రూజ్ కంట్రోల్ తీసుకొని ఆరామ్సే క్రూజ్ పెట్టుకొని వీడియోలు తీసుకుంటున్నాడు. ఉండాలి కనీసం, అయినా మనకి క్రూజ్ ఉండి వేస్ట్. పో కదా ఏడికి పోతున్నాడో భయ్యా. చూడండి గైస్, అన్ప్రొఫెషనల్ రైడర్ చేతులు వదులుకొని క్రూజ్ మీద ఆధారపడుతూ ఎన్నికల సీటు కూర్చున్నాడు. అది కూడా మళ్ళీ అన్న నీ కొత్తగా కనపడుతుంది అన్న క్లీన్ చేయించినందుకు నీ బైక్. రైట్ గైస్, బ్యూటిఫుల్ సన్సెట్ ఆన్ ద లెఫ్ట్ సైడ్. చెట్లు అడ్డం వస్తున్నాయి మనకి. ఏమి వావ్, ఏది వావ్ మ్యాన్, యూ సూపర్ మ్యాన్. కార్ని టో చేసుకుంటూ పోతున్నా చూడు బైక్ తో. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? వెరీ గుడ్ రా, నైస్ అన్న. మనం ట్రై చేద్దాం అన్న. సరే
గైస్ లిటరలీ నాకు బైక్ టో చేయడం కూడా రాదు. బైక్ ఇట్లా భయ్య అసలు కార్ని ఆల్టో, అది ఆల్టోని కాల్తో టో చేయడం ఏంది భయ్య నువ్వు? బా 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 బా. లిట్స్ కెఫే రెస్టారెంట్ కెఫే నైస్, బాగుంది, పీస్ఫుల్ ఉందన్న. ఎన్నికల చెట్లు. అబ్బా ఇక్కడ ఉన్న లైన్ అప్ చేస్తున్నాను. ఆల్రైట్ గైస్, లుక్ ఎట్ అవర్ బైక్స్ అండ్ జస్ట్ లుక్ ఎట్ దిస్ వ్యూ. కొంచెం తొందరగా వచ్చింటే ఇక్కడ సన్ రైజ్ చూస్తూ కాఫీని ఎంజాయ్ చేస్తుంటే ఈయన చూడండి ఇక్కడ ఉన్నాడు. ఆల్రైట్ గైస్, we are at the destination and ఈయన చూడండి ఇంకా రెడీ అవుతా ఉన్నాడు. ఆర్డర్ చెప్పనీకి రెడీ అవుతున్నాడు. కొత్తది హిమాలయన్ టీషర్ట్ వేసాడు, జెర్సీ అంట. కానీ ప్లేస్ అయితే చాలా బాగుంది. నేను లాస్ట్ టైం హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు అయితే చూసాను ఈ ప్లేస్ని అయితే నార్మల్గా. అప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తుంది. ఏ చెప్పాలి శివన్నని ఫాలో అవుతున్నారు. సో ఏమైనా డిస్కౌంట్ ఇస్తారేమో చూద్దాం. A few minutes later. సరిపోతుంది కాదు, మన దగ్గర ఇట్లాంటి చట్నీ ఇచ్చాడు కదా, వీడేదో రెడ్ చట్నీ ఇచ్చాడు విత్ పునుగులు. కాఫీ బ్రేక్ అని వచ్చి చూడండి 16 పునుగులు ఇచ్చారు. ఇక్కడ కౌంట్ చేస్తున్నావా? అంటే ఇప్పుడు నీకు 8 నాకు 8. 16 అంటే ఏమో చెప్పలేము, ఎన్ని తింటావు చెప్పకుండా. అండ్ నెక్స్ట్ చోలా భటూరే వస్తుంది, అది కూడా తిందాం. ఫస్ట్ ఇది ట్రై చేద్దాం. రైట్ గైస్, రౌండ్ 2 చోలే భటూరేనా ఇది అన్నా? ఇది చోలేనా పూరియా చెప్పు? చోలే సేమ్ పూరిలానే ఉంది చూడండి. కాఫీ రెడీకి వచ్చిన వాళ్ళు ఇవన్నీ తింటారా, కానీ మేము తింటాం. అదే శివన్నతో వస్తే అడ్వాంటేజ్. ఏం చూస్తున్నారు? మీరు ట్రై చేసి బాగుంది అని చెప్తే మేము తింటాం. ఉంది ఏదో ఉందంటే ఉంది. మాదిరి ఉంది. ఓకే, బ్లాక్ కాఫీ విత్ 1 tablespoon of honey. వెరీ గుడ్ ఇంగ్లీష్ మ్యాన్. బ్లాక్ కాఫీ చెప్పాను. అసలు బ్లాక్ కాఫీది షుగర్ లేకుండా హనీ లేకుండా తాగుతారు, మీకు హనీ కావాలా అంటే అట్లానే దీన్ని తాగుతా. ఓకే ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు భయ్య ఎలాగది. బ్లాక్ కాఫీ ఆర్డర్ చెప్పాను. లిటరలీ దీన్ని పట్టుకోవడానికి కూడా నాకు కొద్దిసేపు పట్టుకున్న లోపల గుమ్మంటుంది చెయ్యి. ఈ గ్యాప్లో ఐస్ క్యూబ్స్ వేసుకొచ్చింటే బాగుండు భయ్య, కూల్ అని అవుతుండే. అవశ్య గారు మీరు కూడా అంతనే కాలుతుందా? మండిపోతుంది భయ్య, మండిపోతుంది అంటే. ఊదుకున్నా కదా, ఊదుకొని టీ లేక కూడా పెట్టలే, పైన జస్ట్ ఇలా తగిలింది, ఇప్పటికి సున్నట్టుంది. ఇది కప్పు కూడా ఎంత గాలిపోతుందంటే అప్పు వద్దులే. పట్టుకోవాలంటే భయం అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, అంత కాలుతుంది. నాకు కాలుతున్నాను నా వల్ల కాదు. బాగా ఎందుకు మరి కాల్చుకుంటావు? కొద్దిసేపు ఆగలేవా మరి? పొద్దున ఫోన్ చేసినాడు. ఫోన్ చేసి ఓటీజీలో కలిసామన్నమాట. మార్నింగ్ కలిసిన తర్వాత శ్రీశైలం అనుకున్నాం. ఫస్ట్ బయటికి వెళ్ళాలి, ఒక రోజు ట్రిప్. ఈరోజు వెళ్ళి రేపు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ లోపల రావాలి. మార్నింగ్ వచ్చి శ్రీశైలం ప్లాన్ వేసాము. అంతా రెడీ, ఇంటికాడికి పోయి మొత్తం గేరపోయినాం, అంతా కూర్చున్నాం. అప్పుడు మా అమ్మ వచ్చి ఒక సర్ప్రైజ్ ఇచ్చింది. పోతే ఇప్పుడు ఈరోజు పోవాలా, మైసూర్ క్యాన్సిల్ చేసుకో. మైసూర్ పోతా అంటే ఈరోజు పోకూడదు. దాన్ని కాస్త సర్లే అది పోయింది అనుకొని ఒక కూర్చున్నామా. యాడికి క్యాంపింగ్కి పోదాము 5 o'clock అది ఇది అన్నాడు. సర్లే అన్నట్టు నేను రెడీ కూర్చున్నా. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఆ టైం. లైక్ ఏమేమి తీసుకురావాలని అడుగుదాంలే అన్నట్టు ఒక కూర్చొని ఉన్నా. ఫోన్ చేసి క్యాంపింగ్ ఇంట్రెస్ట్ లేదు అంట. ఇప్పుడు చూడండి, ఇడికి తొలికొచ్చి పునుగులు చోలే భటూరే తినిపించి కాఫీ తాగుతా కూర్చున్నాడు. అట్లా ఉంటుంది మా రైడింగ్ లైఫ్. నేను ఆడుకోవాలి ఫస్ట్. చూడన్నా ఎట్లొస్తుంది, చూడన్నా పొగలు. హెల్ప్ఫుల్ మ్యాన్. ఆపేసి
పోసుకో. నా చూడండి, పోదామని చెప్పి 15 నిమిషాల నుంచి ఫోటోలు తీసుకుంటూనే ఉన్నాడు ఆయన బండిని. ఒక తమ్నేల్ ఏమంటే తీయకున్నాడు మళ్ళీనా షర్ట్ స్లో మోషన్. వావ్, అయిపోయిందా? నాది ఇంకా స్టోరీ అప్లోడింగ్లోనే ఉంది. ఈయన స్టోరీ అప్పుడే వచ్చేసింది చూడండి. నా బైక్ నన్ను ఇది ఏమంటే అసలు తీయనే చేయడు. ఓకే, లెట్స్ గో. టైం వచ్చేసి 7 అయింది. మనం ఇప్పుడు స్టార్ట్ అయిపోతే 8 లోపల ఇంటికి వెళ్ళిపోవచ్చు. 8 లోపల ఏంది, హాఫ్ అన్ అవర్లో ఇంటికి వెళ్ళిపోతాము. అలా కొద్దిసేపు బ్రేక్ తీసుకొని 8:30కి అట్లా అయితే జిమ్కి వెళ్ళిపోదాం. సో ప్రజెంట్ అయితే బ్లాగ్ ఏం చేయను, సేమ్ రూట్ అది కూడా నల్లగా కనపడుతుంది. ఏం చేస్తాం? సో ఎల్సి డైరెక్ట్లీ సీ ఇన్ ద జిమ్.